హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 7, 2024 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. జూలై 23, 2024 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో ఈ విషయం పైన డిస్కస్ చేద్దాం. ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడిగా మౌసౌద్ పెజిష్కియాన్ నియమితులు కావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఎందుకోసం ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడిగా నియామకం విషయంలో గొండు భాషలో మహాభారతాన్ని రాయడం జరిగింది. సో అంటే మహాభారత పుస్తకానికి ఒక అనువాదం అనమాట. గొండు భాషలో అంటే తెలుగు భాషలో రాసేది, కానీ గొండు సంబంధించినటువంటి టర్మినల్ అండ్ సంబంధించినటువంటి ఒక పదజాలం ఉంటుంది, అంటే సంబంధించిన మీనింగ్స్ అనమాట. గొండు భాషలో మహాభారతం తొడసం కైలాస్ రాశారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. సో ఎస్ఎస్ రాజమౌళి గారి జీవిత విశేషాల పైన వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీ, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. 2023-24లో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 7.3 బిలియన్ గా కావడం జరిగింది. దానిపైన చూద్దామండి. అండ్ బ్రిటన్ దేశ బ్రిటన్కి ఆర్థిక మంత్రిగా నియమితులైన తొలి మహిళగా రికార్డు పొందడం జరిగింది రచల్ రీవ్స్. వారిపైన విశేషాలు చూద్దాం. సో డిఫెన్స్ సంబంధించిన ఒక అంశం AK-203 అసాల్ట్ రైఫిల్స్, ఆ విషయం పైన చూద్దామండి. ఇప్పుడు మనకి జూలై 7, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసి అందులో వివరణకి వెళ్దాం. సో మరి జూలై 23, 2024 కేంద్ర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నారు అనమాట. సో ఏ రోజున ప్రవేశపెడుతున్నారంటే జూలై 23న ప్రవేశపెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఎందుకోసం అండి ఇక్కడ మనకి సో జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు 2024 ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే విషయం పైన సో మనకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దాన్ని ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర మనకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించడం జరిగింది అనమాట. సో మరి నిర్మలా సీతారామన్ గారి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అనేది జూలై 23, 2024 ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అనేది ఏడోసారి ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టేటువంటి వారు ఎవరంటే సిడి దేశ్ముఖ్ అండి. అయితే ఈ బడ్జెట్ విషయంలో మనకు ఒక ఇంపార్టెన్స్ ఉన్నాయి, కొన్ని సూపర్లేటివ్స్ ఉన్నాయి, వాటిపైన కూడా చూద్దాం. దానికన్నా ముందు నిర్మలా సీతారామన్ గారు మే 30, 2019 నుండి మన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. సో మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఇది వరుసగా 7వసారి ప్రవేశపెడుతున్నారు. గతంలో ఈ ఘనతను సిడి దేశ్ముఖ్ కూడా సాధించడం జరిగింది. కానీ అత్యధికంగా యూనియన్ బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ ని 10 సార్లు ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రి హోదాలో ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. ఇది 10 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. సో అది ఇంకొకటి, మొరార్జీ దేశాయ్ మరొక ఇంపార్టెన్స్ ఉందండి మనకు. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని, నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరంటే మొరార్జీ దేశాయ్. అంతేకాకుండా మరొక విషయం అండి, వరుసగా 6 సార్లు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు మొరార్జీ దేశాయ్. ఏంటండి ఈ 2 పాయింట్స్కి అంటే అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన వారు మొరార్జీ దేశాయ్. ఆ అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 6 సార్లు వరుసగా ప్రవేశపెట్టారు అనమాట. అంటే మధ్యలో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టారు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. మొత్తం మీద 10 సార్లు ప్రవేశపెట్టారు కేంద్ర బడ్జెట్ ని మొరార్జీ దేశాయ్ అనమాట. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ విషయం అండి. అంటే జూలై 23, 2024 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టే విషయంలో, అది ఎందుకు మరి జూలైలో ప్రవేశపెడుతున్నారు బడ్జెట్ ని అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2024 తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కారణం ఏంటంటే మనకి 18వ లోకసభ ఎన్నికలు నిర్వహించారు. ఈసారి మనకి 7 దశల్లో 18వ లోకసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి 7 దశల ఎన్నికల్లో భాగంగా 18వ లోకసభ ఎన్నికలు పూర్తి కావడం, జూన్ 4, 2024 ఎన్నికల ఫలితాలు రావడం, తర్వాత ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వాళ్ళు అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ గారు జూన్ 9, 2024 రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత జూన్లోనే లోకసభకి ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ లోకసభకి నూతన స్పీకర్గా వరుసగా 2వసారి ఓం బిర్లా నియమితులు కావడం జరిగింది అనమాట. కోటా నుండి, రాజస్థాన్ నుండి కోటా నియోజకవర్గం నుండి ఇతను గెలుపొందడం జరిగింది. సో ఇలా కావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇలాంటి నేపథ్యం అనమాట. మొత్తానికి ఫైనల్గా అప్పుడు పూర్తికాల ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భం కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2023-24కి మొత్తం పద్ధతులని కూడా ప్రవేశపెట్టబోతున్నారు, మొత్తం బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ దేశ నూతన అధ్యక్షుడిగా మౌసద్ పెజిష్కియాన్ నియమితులు కావడం జరిగింది. అంటే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎందుకు ఎన్నికలు అవసరం వచ్చినాయంటే ఇరాన్ దేశ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఇబ్రహీం రైసీ
సో ఈ యొక్క బెల్ 212 అనే ఒక యుద్ధ హెలికాప్టర్ ఉంటుంది. ఈ బెల్ 212 అనే ఒక యుద్ధ హెలికాప్టర్ సంబంధించినటువంటి యుద్ధ హెలికాప్టర్ కూలినటువంటి దుర్ఘటనలో వీరు మరణించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో సో మరి ఇరాన్ దేశానికి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఇద్దరి మధ్య ఓరాహోరీగా జరిగింది. అందులో ఒకరు మసూద్ పెజిష్కియాన్, మరొకరు సయ్యద్ జలీ. సో సయ్యద్ జలీ ఓటమి పాలు కావడం జరిగింది. సో మసూద్ పెజిష్కియాన్ సో మరి అంటే 3 కోట్ల మంది ఓటును వినియోగించుకున్నప్పుడు సుమారుగా 1,23,00,000 ఓట్లు వీరికి రావడం జరిగింది మసూద్ పెజిష్కియాన్కి. మరి ఈ మసూద్ పెజిష్కియాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక గొప్ప రీఫార్మర్ అనమాట. అంటే ఒక సంస్కరణల అభిలాషి. అంటే ప్రపంచానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాలి. ఒకటి ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి, వాణిజ్య వ్యవస్థలు కానివ్వండి, విద్యా వ్యవస్థలు, ఇలా అన్నిటి కూడా ఉండాలని చెప్పుకునే వారు ఒక సంస్కరణవాదిగా మనం చెప్పుకోవచ్చు. ఒక సంస్కరణవాదిగా, రీఫార్మర్గా అతను గుర్తింపు పొందడం జరిగింది పెజిష్కియాన్. అంతేకాకుండా వీరి యొక్క ఎన్నికల్లో హిజాబ్ పైన సడలింపు అనే హామీ ఇచ్చారండి. హిజాబ్ అనేది ఒక ఇస్లాం వ్యవస్థలో మత వ్యవస్థలో మహిళలు ధరిస్తూ ఉంటారు హిజాబ్ని. ఆ హిజాబ్ అనేది కఠినమైనటువంటి హిజాబ్ నిబంధన కారణంగా ఇరాన్ దేశంలో మాసా అమిని అనే ఒక 22 సంవత్సరాల మహిళ చనిపోవడం జరిగిందండి. ఒక అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది మాసా అమిని. 22 సంవత్సరాల మహిళ, ఇరాన్ దేశానికి చెందినటువంటి మహిళ. సో ఈ యొక్క హిజాబ్ కారణంగా ఇరాన్లో హిజాబ్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నటువంటి ఎథిక్స్ పోలీసుల యొక్క సంబంధించినటువంటి వారు ఏదైతే ఉందో మరి ఎథిక్స్ పోలీసులు ఖచ్చితంగా హిజాబ్ ధరించాలని ఒక నియమాలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా మరణించడం కూడా జరిగింది మాసా అమిని. దీని తర్వాత మాసా అమిని మరణించిన తర్వాత ఇరాన్లో పెద్ద ఎత్తున మానవ హక్కుల, మహిళల హక్కుల గురించి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా నర్గీస్ మహమ్మద్ అని చెప్పేసి ఒక మహిళ ఎంతో పోరాటం చేసింది. ఆమెకి 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందండి. నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి రెండవ ముస్లిం మహిళగా, లేకపోతే ఇరాన్ మహిళగా గుర్తించబడ్డారు నర్గీస్ మహమ్మద్. అంతేకాదు మాసా అమినికి మరణించిన తర్వాత ఈ మానవ హక్కుల విషయంలో ఐరోపియన్ యూనియన్ ఇచ్చే అత్యున్నతమైన పురస్కారమైనటువంటి సకరోవ్ పురస్కారాన్ని కూడా మాసా అమిని ఎంపిక కావడం జరిగిందనమాట మరణానంతరం. సో ఇంత నేపథ్యం ఉంది కాబట్టి ఈసారి వివిధ దేశాల నుంచి డిమాండ్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇరాన్ పైన అపవాదు కొన్ని ఉన్నాయి, అలాంటి వాటిపైన హిజాబ్ కూడా ఉంది కాబట్టి హిజాబ్ పైన కొంచెం సడలింపు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో. ఓకేనండి. ఇంకొక విషయం మనం చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ ఏంటంటే మసూద్ పెజిష్కియాన్ మరొక ప్రత్యేకత ఏంటంటే ఇరాన్లో భౌగోళికంగా పశ్చిమ ఇరాన్ నుండి గెలిచిన తొలి వ్యక్తిగా సో మసూద్ పెజిష్కియాన్ గుర్తించబడడం జరిగింది అనమాట. సో ఇది దీన్ని మనం చూసుకోవచ్చు అని చెప్పేసి అంటే మసూద్ పెజిష్కియాన్. సో ఏంటి ప్రత్యేకత ఇక్కడ అంటే ఈ పశ్చిమ ఇరాన్ నుండి గెలిచిన తొలి వ్యక్తి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో చూసుకోండి, మన దేశంలో ఇప్పుడు మన దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి అంటే మనం పివి నరసింహారావు చెప్తాం. లైక్ దట్ అనమాట. అలాంటి విషయం అనమాట. ఇది పశ్చిమ ఇరాన్ నుండి గెలిచిన తొలి వ్యక్తిగా వీరు గుర్తించబడ్డారు. ఓకేనండి. ఇక మరికొంత విషయం చూసినట్లయితే ఇరాన్ పైన మరికొన్ని స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో ఇరాన్ పాత పేరు వచ్చేసి పర్షియా. పర్షియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇరాన్ యొక్క రాజధాని వచ్చేసి టెహరాన్ అనేది. టెహరాన్ అనేది ఇరాన్ యొక్క పాత పేరు. మరొక విషయం ఉంది, భారత్ ఇరాన్ల మధ్య సంబంధాల్లో భాగంగా చాబహార్ ఓడరేవు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే చాబహార్ ఓడరేవుని ఒక 10 సంవత్సరాల పాటు మేము నిర్వహిస్తాము. గతంలో దీనికి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన మనం కృషి చేశాం. చాబహార్ ఓడరేవు, ఇరాన్లో చాబహార్ ఓడరేవు. ఈ చాబహార్ ఓడరేవుని ఒక 10 సంవత్సరాల పాటు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ భారత్ ఇరాన్ల మధ్య కూడా ఒక ఒప్పందం అనేది జరిగిందండి. ఇది మనకి ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజిష్కియాన్ నియమితమైనటువంటి నేపథ్యం. అంతేకాదు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ మధ్యకాలంలో కొంచెం యుద్ధం కూడా జరిగింది. ఇరాన్ దేశం అయితే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఇజ్రాయెల్ పైన దాడి కూడా పూనుకోవడం జరిగింది. సో అది కంప్లీట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. గోండు భాషలో మహాభారతం. సో గోండు భాష మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అంటే యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. ఓకేనా. అనేక మతాలు, అనేక కులాలు, అనేక సాంప్రదాయాలు, అనేక పండుగలు ఉన్నటువంటి మన దేశం, అనేక భౌగోళిక వాతావరణాలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అలాంటిది ఈ గిరిజన సాంప్రదాయాల్లో ఎంతో పెద్దపీట వేస్తాయి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో. ఇలాంటి నేపథ్యంలో గోండు భాషలో మహాభారతం అంటే మహాభారతాన్ని గోండు భాషలో రాయడం జరిగింది. ఏ పేరుతో రాశారంటే పడోక్న మహాభారత కథ అంటే గొండుకు ఒక సపరేట్ లిపి అయితే లేదు.
అది తెలుగులోనే రాయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసినట్లయితే ఇప్పుడు మనకి హిందీలో అచ్చా హై అంటే బాగున్నా అని అనుకోండి, అది అచ్చా అని తెలుగులో రాయడం. అట్లా ఇదే విధంగా ఏంటంటే ఇక్కడ ఆ గొండు భాషలో ఏదైతే మాట్లాడతారో దాన్ని తెలుగులోనే రాశారనమాట. ఇది పడోక్న మహాభారత కథ 18 పర్వాలు 272 పేర్లతో రాయడం జరిగింది అనమాట. ఎవరండి వారు? తోడసం కైలాస్. ఎవరు మరి తోడసం కైలాస్? ఆదిలాబాద్ జిల్లాలో మరి మావల మండలం వాగాపూర్ గ్రామంలో వాగాపురం గ్రామానికి చెందినవారు. వీరు ప్రజెంట్ ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో వీరు ఒక టీచర్గా పనిచేస్తున్నారు, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు అనమాట. వీరు గతంలో పిల్లల్లో యువతలో ఒక మంచి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. సద్విచారణ పుస్తకాన్ని కూడా వీరు రాయడం జరిగింది అనమాట. సో ఇది తోడసం కైలాసి గారి యొక్క ప్రత్యేకత. సో మరి ఆదిలాబాద్ అంటే ఇంద్రవెల్లి అంటే వెంటనే మనకు గుర్తుకొస్తుంది అక్కడ ప్రాంతం. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటే మనకి ఇక్కడ ఎన్నో పోరాటాలు గుర్తుకొస్తాయి, ఇంద్రవెల్లి ప్రాంతం. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా అంటే ఇంకోటి గుర్తుకొస్తుంది అండి, ఇక్కడ కేస్లాపురం జాతర, అంటే దాన్ని మనం నాగోబా జాతర అని కూడా అంటాం. సో నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. ఈ సందర్భంగా మరొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క గిరిజన సంబంధించిన సాంప్రదాయాల విషయంలో, సంస్కృతి విషయంలో కేతావత్ సోమ్లాల్ అండి. కేతావత్ సోమ్లాల్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వీరు. తెలంగాణ సోమ్లాల్ వీరికి 2024 సంవత్సరానికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో అంటే సాహిత్యము మరియు విద్య ఈ విభాగంలో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ రావడం జరిగిందండి, పద్మశ్రీ. సో ఇలా ఇది వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు భగవద్గీతలోని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ భగవద్గీతలో ఉన్నటువంటి 702 శ్లోకాలు, అంటే సుమారు 702 శ్లోకాల్లో వీటిని 702 శ్లోకాలని బంజారా భాషలో రాయడం జరిగింది. బంజారా భాషలో, అంటే బంజారాకు సపరేట్ లిపి ఏం లేదు కానీ బట్ తెలుగులోనే రాయడం జరిగింది బంజారా భాషలో. సో వీరు ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇది ఓన్లీ తెలంగాణ అంశం అని అనుకోకండి, ఇది ఏపీ అండ్ తెలంగాణ ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ వరకు ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో మరి చలనచిత్ర దర్శకుడు అండి, తెలుగు చలనచిత్ర దర్శకుడు. సో మరి హీరోలకు ఎంత గుర్తింపు ఉంటుందో సినిమాలో, సో హీరోలకు మించి గుర్తింపు పొందే దర్శకుడు ఎవరైతే ఉన్నారంటే వారు మనకు ఎస్ఎస్ రాజమౌళి గుర్తుకొస్తారు. మరి ఇలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారు మన తెలుగు చలనచిత్ర దర్శకుడు. మన తెలుగు చలనచిత్రాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి లాస్ ఏంజలస్లో ఉన్నటువంటి హాలీవుడ్ ఐలాండ్ సెంటర్లో మరి ఆస్కార్ అవార్డు వేదికపై కూడా మనం అవార్డు తీసుకునే దానికి గర్వకారణమైన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే వీరు దర్శకత్వం వహించినటువంటి సినిమానే RRR సినిమా నాటు అనే ఒక పాటకి అవార్డు కూడా రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మన ఎస్ఎస్ రాజమౌళి గారి జీవిత విశేషాలపైన, ఆయన సినీ జీవితం విషయం పైన ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించడం జరిగింది. అనుపమ్ చోప్రా సమర్పణలో రాఘవ్ ఖన్నా దర్శకత్వంలో నెట్ఫ్లిక్స్ వాళ్ళు రూపొందించినటువంటి ఒక డాక్యుమెంటరీనే లఘు చిత్రమే మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. అదని మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. సో మనకి ఎందుకు ఇక్కడ మోడర్న్ మాస్టర్ ఎస్ఎస్ రాజమౌళి అనేది ఎవరి యొక్క డాక్యుమెంటరీ అన్నాడు, ఎందుకోసం అంటే ఎస్ఎస్ రాజమౌళి ఉంటుంది. అలా కాకుండా ఈ డాక్యుమెంటరీ రూపొందించిన సంస్థ కానివ్వండి, నెట్ఫ్లిక్స్, రాఘవ్ ఖన్నా కానివ్వండి, లేదా ఎస్ఎస్ రాజమౌళి పేరు అక్కడ తొలగించేసి మోడర్న్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ ఎవరిదైనా అడిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకి ఆ క్వశ్చన్ ఫ్రేమ్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియోప్లాస్టీని గుండెకు చేసే సంబంధించినటువంటి ఒక సర్జరీగా చెప్పుకోవచ్చు యాంజియోప్లాస్టీ. మరి ఎలాంటి యాంజియోప్లాస్టీ గుండెకే కాదు కిడ్నీ కూడా చేయడం జరిగింది అనమాట. అంటే లేజర్ ద్వారా, అంటే రక్త ప్రవాహానికి ఏమైనా అడ్డు వచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేసి ఒక మెథడ్ అనేదన్నమాట. అది యాంజియోప్లాస్టీ. ఇది లేజర్ ద్వారా చేయడం జరిగింది, ఫస్ట్ టైం అనమాట లేజర్ ద్వారా చేయడం. లేజర్ అంటే ఏంటంటే ఇక్కడ లైట్ ఆంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ బై ది రేడియేషన్ అని చెప్పేసి అంటామండి. లేజర్ అంటే లేజర్ కిరణాలు అని చెప్పేసి అంటాం. మనం కూడా లేజర్ కిరణాలతో ఇటీవల కాలంలో కొన్ని షో చేస్తూ ఉంటారు అనమాట. ఇలా అంటే మనకు మనకి చీకట్లు చేస్తూ ఉంటారు ఆ లేజర్ కిరణాలతో వివిధ సంబంధించిన విన్యాసాలు. లైట్ ఆంప్లిఫికేషన్, లేజర్ అంటే లైట్ ఆంప్లిఫికేషన్ అండి. లైట్ ఆంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ బై రేడియేషన్ అంటారండి. ఎమిషన్ బై రేడియేషన్ అండి, బై రేడియేషన్ అని చెప్పేసి అంటాం. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ బై రేడియేషన్ లేజర్. ఈ ప్రపంచంలో తొలిసారిగా లేజర్ని, ఈ సాంకేతికతను యూజ్ చేసుకుని యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు.
అంటే కిడ్నీకి అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్కి హృదయానికి. ఎక్కడంటే అది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఉన్నటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో ఉండి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ హాస్పిటల్లో ఈ చికిత్స చేయడం జరిగింది. ప్రపంచంలో తొలిసారిగా ఇలాంటి చికిత్సలపైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే పంది గుండెని తీసుకొని, ఒక పంది గుండెని తీసుకొని మనిషికి అమర్చడం, మనిషికి ఏం చేశారంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, మనిషికి అమర్చడం జరిగింది. మరి ఏ దేశంలో అమర్చారు, మరి పంది గుండె మనిషికి ఏ దేశంలో అమర్చారంటే అది అమెరికా దేశంలో అమర్చడం జరిగింది. అది అమెరికా దేశం. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మరి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు నివేదికలు ఇస్తూ ఉంటారండి మనకి. ఇది ఎక్కువగా బిజినెస్ పేపర్లలో వాటిల్లో మనకి కరెంట్ ఎకనామీ రూపంలో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, MOCA, అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఏంటంటే 2023-24 సంవత్సరంలో భారత్కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FDIs, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 7.3 బిలియన్లకు చేరింది అని చెప్పేసి. సో ఎక్కువగా ఇన్ఫ్లో ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రానికి ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి అంటే ఏ రాష్ట్రానికి ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి తెలుసండి? ఇది సో మనకి ఇక్కడ గుజరాత్ అండి, గుజరాత్ రాష్ట్రానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మహారాష్ట్ర. సో గుజరాత్, మహారాష్ట్ర ముందంజలు ఉన్నాయన్నమాట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో. ఒక్కోసారి అడగవచ్చు 2023-24 భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత అంటే, లేకపోతే ఇలా అడగవచ్చు, లేకపోతే జూలై 2024లో మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ వాళ్ళ ఇండస్ట్రీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, లేదా మనం ఏమంటాం దీన్ని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ అండి. పరిశ్రమలు వాణిజ్య శాఖ ఎవరైతే పీయూష్ గోయల్ ఉన్నారో ప్రజెంట్ మీకు మంత్రి, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత అని చెప్పేసి అన్నప్పుడు $7.3 బిలియన్లు. ఏ రాష్ట్రం ముందంజలో ఉందంటే గుజరాత్, తర్వాత స్థానం ఏదండి మహారాష్ట్ర. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. రచల్ రీవ్స్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులు కావడం జరిగింది. మనం నిన్నటి క్లాస్ కూడా చెప్పుకున్నాం. సో కిర్ స్టార్మర్ అండి, కిర్ స్టార్మర్ ఆర్ స్టార్మర్ అని చెప్పేసి, కిర్ స్టార్మర్ అండి. మరి కిర్ స్టార్మర్ అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అంటే వీరు బ్రిటన్కి ఇప్పుడు నూతన ప్రధానమంత్రి, బ్రిటన్కు 58వ ప్రధానమంత్రి. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? కిర్ స్టార్మర్. వీరి యొక్క మరొక ప్రత్యేకత ఉంది. వీరు ఏ పార్టీకి చెందినవారంటే లేబర్ పార్టీకి చెందినవారండి, లేదు లేబర్ పార్టీకి చెందినవారు. సో కిర్ స్టార్మర్. సో మరి ఒక 650 స్థానాలకు గాను లేబర్ పార్టీ 412 స్థానాలు గెలుచుకోవడం జరిగింది, ఒక ఘనతను సాధించింది లేబర్ పార్టీ. సుమారు ఒక దశాబ్దం పైన అంటే 12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది లేబర్ పార్టీ. ఎక్కడ? ఈ యొక్క మన బ్రిటన్ దేశంలో. మరి ఇక్కడ ఎవరిపైన వీరు విజయం సాధించారు ప్రధానమంత్రి కంటే? ఇక్కడ రిషి సునాక్ స్థానంలో బ్రిటన్కు చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన వారు రిషి సునాక్. 42 సంవత్సరాలు చిన్న వయసులోనే బ్రిటన్ ప్రధానమంత్రి కావడం జరిగింది రిషి సునాక్. సో వీరి స్థానంలో కిర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. ఈసారి 650 మంది ఈ పార్లమెంట్ సభ్యులలో 28 మంది కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులు ఉన్నారండి. భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఎంతమంది ఈసారి రిప్రజెంటేటివ్ సరే అని చెప్పేసి అంటే ఇక్కడ 28 మంది రిప్రజెంటేటివ్ కావడం జరిగిందనమాట. అంతమంది ఎన్నికయ్యారు ప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా. అయితే ఆశా నంది అని చెప్పేసి ఒకరు మన భారతీయ మూలం ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మంత్రిగా కూడా నియమితులు కావడం జరిగింది. అయితే మరొక మంత్రి న్యూస్లో ఉంది, ఎవరంటే రచల్ రీవ్స్ అండి. సో మనకి ఇమేజ్లో ఉన్నారు రచల్ రీవ్స్. వీరి ప్రత్యేకత ఏంటంటే బ్రిటన్కి ఆర్థిక మంత్రిగా నియమితులైన తొలి మహిళ. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది ఫైనాన్స్ మినిస్టర్ టు ది బ్రిటన్ అనమాట. ఆర్థిక మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా నియమితులైనది రచల్ రీవ్స్ అండి. ఇది మనకి చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. తొలి మహిళ, తొలిసారి అన్నప్పుడు మనకి ఎగ్జామ్లో అడుగుతాడు నేపథ్యం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి. మరొక విషయం ఉంది, బ్రిటన్కి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళ రచల్ రీవ్స్. ఓకే, బ్రిటన్కి ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి మహిళ అంటారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే వారే మార్గరెట్ థాచర్ అండి. ఎవరండి? మార్గరెట్ థాచర్ బ్రిటన్కి తొలి మహిళ ప్రధానమంత్రి. ఒక బ్రిటన్ తొలి మహిళ ప్రధానమంత్రి, PM అనమాట. ఎవరండి? మార్గరెట్. మరొక విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. సో మరి మార్గరెట్ థాచర్ విషయం పైన ఇంకొకటి ఉంది. ఈ మధ్యకాలంలో మనకి బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ అండ్ బ్రిటన్కి ఒక రాజు ఉంటారంటే ఇంగ్లాండ్ రాజు. సో అతను వచ్చేసి చార్లెస్ III అనేవారు ఇంగ్లాండ్కి రాజుగా ఉన్నారు.
ఈ మధ్య కాలంలో మహిళా ప్రాధాన్యత విషయంలో ఒక ఇంపార్టెంట్ ఉంది. క్లాడియా షెన్బామ్ యొక్క ప్రత్యేకత, క్లాడియా షెన్బామ్ వీరి యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే క్లాడియా షెన్బామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల కాలంలో వీరు మెక్సికో దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు కావడం జరిగింది. ఫస్ట్ మెన్ ప్రెసిడెంట్ ది మెక్సికో కంట్రీ ఎవరండి? క్లాడియా షెన్బామ్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. సో AK-203 అసాల్ట్ రైఫిల్స్ అండి మన భారత్ కొనుగోలు చేసింది. భారత్ రష్యాల మధ్య జరిగినటువంటి జరిగినటువంటి ఒప్పందం మేరకి రష్యాల మధ్య జరిగినటువంటి ఒప్పందం జరిగిన ఒప్పందం ఏంటంటే సుమారు 7 లక్షల AK-203 రైఫిల్స్ మన భారత్కు అవసరం ఉంది. అలాంటి నేపథ్యంలో $5,124 కోట్ల విలువైన ఒప్పందం జరిగింది. ఈ యొక్క 7 లక్షల ఉన్నటువంటి AK-203 రైఫిల్స్ని రష్యా నుండి మనం కొనుగోలు చేసే విషయంలో. అయితే ఇంకొక విషయం ఉంది ఇందులోని, ఈ యొక్క ఒప్పందంలో భాగంగా ఏంటంటే మన భారత్లో కొన్ని అక్కడ నుండి వస్తాయి, రష్యా నుండి తయారు చేసి వస్తాయి, కొన్ని మన భారత్లోనే తయారు చేస్తారు. భారత్లో ఎందుకు తయారు చేయాలంటే భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి, భారత్లో పరిశ్రమలను ప్రోత్సహించాలి, తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమైన ఉద్దేశంతో 2014 సెప్టెంబర్ 25న మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాదు తర్వాత క్రమంలో ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా భారతదేశ 75 సంవత్సరాల ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లాంటి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. తద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం, స్వదేశీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి స్వదేశంలో తయారు కావాలి. సాంకేతికత వచ్చేసి రష్యా వాళ్ళది అసాల్ట్ రైఫిల్ తయారు చేసేది, కానీ ఇక్కడ తయారైతే మనకు కర్మాగారాలు ఏర్పడతాయి, ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తాయనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ యొక్క ఒప్పందంలో భాగంగా ఇండో రష్యా జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేసబడి ఈ ఇండో రష్యన్ ఫైర్ ఆర్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కర్మాగారాన్ని ఒక ప్లాంట్ని ఉత్తరప్రదేశ్లోని అమేథ్లో నెలకొల్పడం జరిగిందండి. ఉత్తరప్రదేశ్లో అమేథ్లో నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు అమేథ్ నుండి ఏం చేస్తారంటే AK-203 రైఫిల్స్ తయారు చేస్తారనమాట. ఈ విషయం ప్రధానంగా మనకు వచ్చింది. సో ఈ మొత్తం కాన్సెప్ట్ మనకు ఇంపార్టెంట్గా ఉంటుందండి. మనం రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేది చాలా బలోపేతంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మన భారత ప్రధాని రష్యాలో పర్యటిస్తున్నారు. జూలై 8, 9లో మరి ఈ యొక్క భారత ప్రధాని రష్యాలో పర్యటిస్తారు. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత ప్రధాని రష్యా పర్యటనకి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇలాంటి నేపథ్యంలో రష్యా భారత్ మధ్య ఒక సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మనం రష్యా నుండి భారత్ ఏం కొనుగోలు చేసుకుంది అని చెప్పేసి అంటే ఇక్కడ గతంలో మిగ్ తరహా యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకున్నాం, గతంలో సుకోయి తరహా యుద్ధ విమానాలు మనం కొనుగోలు చేసుకోవడం జరిగింది రష్యా నుండి అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా భారత్ రష్యాలు సంయుక్తంగా ఒక మిజైల్ తయారు చేయడం జరిగింది, బ్రహ్మోస్. మరి ఇది ఒక క్రూయిజ్ మిజైల్. ఈ బ్రహ్మోస్ మిజైల్ 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే మిజైల్ బ్రహ్మోస్ మిజైల్. ఇటీవల కాలంలో భారత్ నుండి బ్రహ్మోస్ మిజైల్ని ఏ దేశం కొనుగోలు చేసుకుంది అంటే ఇక్కడ ఫిలిప్పైన్ దేశం కొనుగోలు చేసుకున్నటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో జూన్ 6, 2024న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఇందుకోసం అంటే ఇరు రాష్ట్రాలు కూడా కొత్త ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సో మరి డిసెంబర్ 7, 2023న యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో 2024 జూన్ 2న ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని విభజన సమస్యలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఆ విభజన సమస్యలకి పరిష్కారానికి ఒక 3 అంచెల విధానాన్ని చేయాలి. అంటే ఇక్కడ అధికారుల స్థాయిలో, తర్వాత కమిటీల స్థాయిలో, చివరిగా ఇక్కడ ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది. అలాంటి ఒక 3 అంచెల విధానాన్ని పాటించాలని చెప్పేసి ఇక్కడ ఇక జూన్ 6, 2024న హైదరాబాద్లో జరిగిందండి ఈ సమావేశం. హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ఈ సమావేశం అనేది జరిగిందనమాట. సో మరి ఈ విషయంలో సో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రులు, అధికార సిబ్బంది పాల్గొన్నారు. పర్టికులర్గా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ మంత్రులుగా, అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు, దుర్గేష్ గారు వీరు
ఒక పర్యాటక శాఖ మంత్రి అండ్ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు ఒక ఏపీ నుండి పాల్గొనడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పాల్గొనడం జరిగింది అనమాట. ఇందులో పర్టికులర్గా చూసినట్లయితే ఆస్తుల విభజన పైన, బకాయిల పంపకాలపైన కూడా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించుకోవడం జరిగింది ముఖ్యమంత్రుల స్థాయిలో. మరికి తెలంగాణ ఒక సంబంధించిన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి. ఏంటంటే ఇక్కడ ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్కలపాడు గ్రామ పంచాయతీలని గతంలో ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. అంటే నీటిపారుదల ప్రాజెక్టుని కట్టే విషయంలో, నీటిపారుదల సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణకు చెందినటువంటి ఈ గ్రామాలని ఏపీలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ నుండి ఇవి తెలంగాణకు మళ్ళీ మళ్ళీ కలపండి మా తెలంగాణలో చెప్పేసి ఇక్కడ కోరడం జరిగింది అనమాట. అయితే ఈ గ్రామాల సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలో కలపడం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి చర్య కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్టు మనకు వార్తలు అందడం జరిగిందనమాట ఈ యొక్క న్యూస్ పేపర్లలో. సో మరొక విషయం గమనించాలి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఒక ఇంపార్టెంట్ విషయం జరిగింది ఏంటంటే, సో ఈ ఫ్లవర్ బుకేలతో సో మనకి ఏంటంటే ఇన్విటేషన్ చేసుకుంటారు ఈ క్రమంలో ముఖ్యమంత్రులు. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సో కాళోజీ రచించినటువంటి నా గొడవ పుస్తకాన్ని సో మరి చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది, బహుకరించడం జరిగింది. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో ఈ కాళోజీ నారాయణరావు తెలంగాణ మాండలికం, తెలంగాణ యాస భాషలపైన, తెలంగాణ గోసపైన, తెలంగాణ పోరాటాలపైన ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. ఇది నా గొడవ అనేది ఒక సంబంధించినటువంటి ఒక ఆత్మకథగా ఉంది. నా గొడవ అనేది కొన్ని సంకలనాలు ఉన్నాయన్నమాట. అలాంటి అదే పేరుతో చాలా పుస్తకాలు ఉన్నాయి, నా గొడవ పేరుతో వారు రచించినవే. సో సంపుటి 1, సంపుటి 2 లాగా అట్లా. సో మరి ఇలాంటి కాళోజీ రచించినటువంటి నా గొడవ పుస్తకాన్ని బహుకరించడం అనేది రాజకీయ రంగంలో ఒక చర్చగా చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే తెలంగాణ యొక్క సంబంధించినటువంటి బతుకు తీరు, ఆ పోరాటం అంతా కూడా అందులో ఉంది కాబట్టి సో మరి ఇరు రాష్ట్రాలు ఇది అంటే పర్టికులర్గా తెలంగాణ పోరాటం మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని ఇండైరెక్ట్గా మరి చెప్పినట్లయింది. సో కాబట్టి ఇక్కడ కాళోజీ రచించినటువంటి నా గొడవ పుస్తకాన్ని బహుకరించడం జరిగింది. ఇది ఆ పుస్తకం పేరు అడిగే అవకాశం ఉంటుంది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరొక విషయం ఉందండి, కాళోజీ నారాయణరావు సో పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చెప్పేసి ఒక అక్షరం దాల్చిన సిరాచుక్క లక్ష మెదలకు కదలిక అన్నారు మనకి కాళోజీ నారాయణరావు. మరి అలాంటి కాళోజీ నారాయణరావు ఒక జయంతిని మనం సెప్టెంబర్ 9ని ఎలా జరుపుకుంటున్నామంటే తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. 2015 నుండి తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంతేగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య బహుమతికి పేరు కూడా ఏమని పెట్టడం జరిగింది, కాళోజీ అవార్డు అని పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మరొక విషయం గమనించాలి, మరి తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29. మరి ఆగస్టు 29ని ఎలా జరుపుకుంటున్నామంటే ఇక్కడ గిడుగు రామమూర్తి జయంతిని ఒక వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి గిడుగు రామమూర్తి జయంతిని సో తెలుగు భాష దినోత్సవంగా, ఇదండి తెలుగు భాష దినోత్సవంగా సో మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం పైన ఎక్కడ జరిగింది, డేట్తో సహా ఇంపార్టెంట్గా ఉంటుంది. June 6, 2024 హైదరాబాదులోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవనంలో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. జొరావర్ ఏంటండి? జొరావర్ అంటాం. జొరావర్ అనేది ఏంటంటే ఇక్కడ చాలా హుషారుగానే అర్థం వస్తుంది, చాలా జోరుగానే అర్థం వస్తుంది, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగానే అర్థం వస్తుంది. అంటే పనిచేసే విధానం అన్నమాట అది జొరావర్. అది వార్ అంటే ఒక యుద్ధంలో పనిచేస్తాను కూడా చెప్పుకోవచ్చు. ఏంటా యుద్ధం అంటే ఇక్కడ భారత్ అభివృద్ధి చేసిన ఒక తేలికపాటి యుద్ధ ట్యాంక్ అండి. అంటే సరిహద్దులో పర్టికులర్గా చైనాకి భారత్కు ఉన్నటువంటి ఏదైతే మనకు సరిహద్దు ఉందో ఆ సరిహద్దులో మన గస్తీని మరింత ముమ్మరం చేసుకోవడం, మన భద్రతను మరింత పటిష్టత చేసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంతో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ ట్యాంక్ ఏంటంటే ఇక్కడ జొరావర్ అండి. ఈ జొరావర్ని ప్రాముఖ్యత మనం చూద్దామండి. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ లర్సన్ అండ్ టూబ్రో అనే ఒక ప్రైవేట్ సంస్థ, DRDO అంటే ప్రభుత్వ సంస్థ, వీళ్ళు సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తిగా ఇండిజినస్ ప్రొడక్ట్ అండి. పూర్తిగా ఎవరి సాంకేతిక కాకుండా ప్రపంచంలో ఏ దేశ సాంకేతికని ఏం తీసుకోకుండా సొంతంగా మనం తయారు చేసుకున్నాం. అండ్ ఇది గుజరాత్లోని అజీరాలో ఉన్నటువంటి L&T కర్మాగారంలో తయారు చేసుకోవడం జరిగింది. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యుద్ధ ట్యాంక్ మీరు మన ఇమేజ్లో చూడొచ్చు. ఈ యుద్ధ ట్యాంక్ని అక్కడ సోల్జర్ లేకున్నా, అక్కడ ఒక టెక్నీషియన్ లేకున్నా కూడా మనం నడుపుకోవచ్చు సాంకేతికత. ఇలాంటి సాంకేతికతను ఏమంటామంటే అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్ సాంకేతికత అంటాం. అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్ సాంకేతికత మన భారతదేశంలో తొలిసారిగా అన్మ్యాన్డ్ అన్మ్యాన్డ్ ఒక యుద్ధ ట్యాంక్గా, మానవరహిత యుద్ధ ట్యాంక్గా గుర్తించబడింది. DRDOకి చెందినటువంటి సంస్థ అభివృద్ధి చేసింది. దాని పేరు మంత్ర అండి. మంత్ర
ఇక్కడ మంత్ర అంటే సినిమా కాదు, మంత్ర అంటే ఏంటంటే ఇక్కడ అన్మ్యాన్డ్ వార్ ట్యాంక్, ఒక మానవ రహిత భారతదేశంలో తొలి మానవ రహిత యుద్ధ ట్యాంక్ ఏందంటాడు, మానవ రహిత యుద్ధ ట్యాంక్ అంటే మంత్ర. ఇలాంటి మానవ రహిత లేదా అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్ సాంకేతికతను ఎక్కడ జోడించడం జరిగిందంటే జొరావర్లో జోడించడం జరిగింది. దీని మరొక ప్రత్యేకత ఉందండి, 25 టన్నుల బరువు ఉంది. అంటే 25 టన్నుల బరువు ఉందంటే జనరల్గా యుద్ధ ట్యాంకులని నేల మీద వెళ్తూ ఉంటాయి. నేల మీద వెళ్ళే అవకాశం లేని ప్రాంతాల్లో హెలికాప్టర్తోని లేకపోతే విమానాల ద్వారా కూడా వేరే ప్రాంతాన్ని చేర్చవచ్చు అనమాట. ఎందుకోసం అంటే 25 టన్నుల బరువు ఉంది కాబట్టి. అందుకే ఇప్పుడు క్లిష్టమైనటువంటి భారతదేశం చైనా సరిహద్దుల మధ్య దీన్ని గస్తీ చేపడతారు. 350 జొరావర్ ట్యాంకులు అవసరం ఉందని భారత సైన్యం గుర్తించింది. అది తయారవుతున్నాయి. ఇప్పుడు మన సమీర్ వి కామత్ డిఆర్డిఓ చైర్మన్ యొక్క పర్యవేక్షణలోనే గుజరాత్లోని అజీరాలోని ఎల్ఎన్టీ కర్మాగారంలో దీన్ని పరీక్షించడం జరిగింది విజయవంతంగా. సో మరి 2027 సంవత్సరంలో 2027లో భారత సైన్యంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్త ఉండడం జరిగిందనమాట. ఇది మనకు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక డిఆర్డిఓ అని చెప్పేసి అంటున్నాం ఫ్రెండ్స్. డిఆర్డిఓ 1958లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. మనకి సమీర్ వి కామత్ డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసేవారండి. సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. మరొక విషయం గమనించండి ఇక్కడ. సో మరి సైన్యం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రస్తుతం మన భారత ప్రధాన సైనిక అధికారి, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, ప్రస్తుతం భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. జనరల్ ఉపేంద్ర ద్వివేది అంటే అత్యున్నతమైన ర్యాంకును మనం సైన్యంలో జనరల్గా పిలుస్తాం. సో ఉపేంద్ర ద్వివేది, మనోజ్ పాండే స్థానంలో వీరు రావడం జరిగింది. ఉపేంద్ర ద్వివేది వీరు భారత ప్రధాన సైనిక అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్నో వ్యక్తి అంటే ఇక 30వ వ్యక్తిగా సో మనకి ఉపేంద్ర ద్వివేది ఉండడం జరిగిందనమాట. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా జనవరి 15 మనం నేషనల్ ఆర్మీ డేగా జాతీయ సైనిక దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి July 7, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.